ఈరోజు నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క శ్లోకం నేర్చుకుందాం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రిం యశస్వినిం. దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అను నామము ఏర్పడినది. వృషభ వాహనరూఢ అయిన ఈ మాత కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము విరాజిల్లుచుండును. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది. పూర్వజన్మమున ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక. అప్పుడీమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరునిని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరించెను. దేవతలను తమ తమ యజ్ఞభాగములను స్వీకరించుటకై దక్షుడు ఆహ్వానించెను. కానీ పరమశివుని మాత్రం ఆ యజ్ఞమునకు పిలవలేదు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును చేయుచున్న విషయము ఆమెకు తెలిసెను. అచటికి వెళ్ళుటకై ఆమె మనస్సు ఉబలాటపడెను. అప్పుడు ఆమె పరమేశ్వరునకు తన కోరికలను వెల్లడించెను. బాగుగా ఆలోచించిన పిమ్మట శివుడు ఇట్లు అనెను. కారణము ఏమో గాని దక్షుడు మనపై కినుకబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞ భాగములను కూడా వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశపూర్వకముగానే మనలను పిలవలేదు. కనీసము సమాచారమునైనను తెలుపలేదు. ఇట్టి పరిస్థితుల్లో నీవు అచట వెళ్ళుటకు ఏ విధముగా మంచిది కాదు. శంకరుని ఈ హితవచనము ఆమెకు చెవికెక్కలేదు. ఈమె అచటికి వెళ్ళుటకు ఏ విధముగానూ మంచిది కాదు. యజ్ఞమిషతోనైనను అచటికి వెళ్ళి తన తల్లిని తోబుట్టువులను చూడవచ్చును అను కోరిక ప్రబలముగా ఉండుటచే అనుమతికై ఆమె పట్టుబట్టెను. ఆమె పట్టుదలను చూచి శంకరుడు ఆమెను అనుమతించెను. సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అచట వారెవ్వరూ ఆమెతో మాట్లాడలేదు, ఆదరింపలేదు. అందరూ ముఖములను పక్కకు తిప్పుకొనిరి. తల్లి మాత్రము ఆమెను ప్రేమగా కౌగలించుకొని తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యము, పరిహాసము నిండియుండెను. తన వారి ఈ ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందెను. అందరిలోనూ శంకరుని ఎడ నిరాదరణ భావమే ఉండుట ఆమె గమనించెను. తండ్రి అయిన దక్షుడు ఆమెతో అవమానకరముగా మాట్లాడెను. ఇదంతయు చూచిన సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోయెను. పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికి వచ్చి పెద్ద పొరపాటి చేసి తిని అని ఆమె తలంచెను. తన పతి అయిన పరమేశ్వరునకు జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేకపోయెను. వెంటనే ఆమె తన రూపమును అచటనే యోగాగ్నిలో భస్మమునర్చెను. ఆశనిపాతము వలె దారుణ దుఃఖకరమైన ఈ సంఘటనను గూర్చి విని పరమశివుడు మిక్కిలి క్రుద్ధుడాయెను. ఆయన తన ప్రమద గణములను పంపి దక్షిణి యజ్ఞమును పూర్తిగా విధ్వంసమునర్చెను. సతీదేవి యోగాగ్నిలో తన తనువును త్యజించి మరుజన్మలు శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరించెను. ఇప్పుడు ఆమె శైలపుత్రిగా రూఢీకెక్కెను. పార్వతి, హైమవతి అనునవియును ఆమె పేర్లే. ఉపనిషత్తులలోని ఒక కథను అనుసరించి ఆమె హైమవతి రూపమున దేవతల గర్వమును అణచెను. శైలపుత్రి అవతారమునందు ఆమె పరమేశ్వరునే పరిణయమాడెను. పూర్వజన్మలో వలనే ఈ అవతారమున కూడా శంకరునికి అర్ధాంగి అయ్యెను. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజున ఈ దేవికి పూజలు, ఉపాసనలు జరుపబడును. మొదటి దినమున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రమున స్థిరపరచుదురు. దీనితోడనే వారి యోగ సాధనలు ఆరంభమగును. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రిం యశస్వినిం.